హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వచ్చేసాను ఫుడ్ తీసుకోకుండా అనుకుంటున్నారా? మీకు ఒకటి చెప్పాలని వచ్చాను. ఏంటంటే ఇంతకుముందు చాలా పాత వీడియో అనమాట అది. నేను బెండకాయలు ఇవి మా మేడంకి గిఫ్ట్గా పంపించారు వేరే వాళ్ళు, వాళ్ళ క్లయింట్ అని చెప్పి వీడియో చేశాను. బెండకాయలు ఇరాక్ నుంచి తెప్పించారు అనమాట. ఆ బెండకాయలు నేను క్లీన్ చేస్తూ వీడియో పెట్టాను అనమాట. గిఫ్ట్గా ఇచ్చారు మేడంని గుర్తుపెట్టుకొని అని. ఆ వీడియోకి ఎన్ని కామెంట్లు వచ్చాయంటే, అవి బెండకాయలు కాదు చిక్కుళ్ళు, నీకు కళ్ళు కనపరా లేదా, ఎన్ని కామెంట్లు. అసలుకి నేనైతే బెండకాయలు కూడా గుర్తుపట్టలేదా వీళ్ళు అనుకున్నా నేను. మన ఆంధ్ర వాళ్ళు బెండకాయలు గుర్తుపట్టరా అండి? మన తెలుగు వాళ్ళు అయ్యండి బెండకాయలు గుర్తుపట్టరా అంటే నిజంగా నేనైతే షాక్. ఇంకా వేరే వాళ్ళు అంటే ఫ్యాషన్కి పోయి స్టైల్కి పోయి మేము చూడలేదు అంటాం కదా, అట్లా అనుకుంటారేమో. మన సైడ్ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లకు చూపించినా కూడా చెప్తారనమాట బెండకాయలు ఏంటివి అనేది. చూపిస్తాను చూడండి. చూసారా, ఇవి బెండకాయలు అనమాట. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇరాక్ నుంచి వచ్చాయండి. మన బెండకాయలకి వీళ్ళ బెండకాయలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇవి చూసారా, నాటు బెండకాయలు చూసారా? మీరు పల్లెల్లో ఉండే వాళ్ళకి అయితే కంపల్సరీగా తెలుస్తుంది నాటు బెండకాయలు, దాని టేస్ట్ ఎలాగుంటాయని కూడా. చూడండి, ఈ బెండకాయలు సేమ్ మన నాటు బెండకాయలు టైపే ఉంటాయి అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. చూడండి ఎన్ని తెచ్చారో. ఇప్పుడు మళ్ళీ తెచ్చారనమాట. అవి ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. మళ్ళీ వీడియో చేశాను. ఆ వీడియో కింద ఎన్ని కామెంట్లు వచ్చాయో, అవి బెండకాయలు కాదని కొందరు, నేను చూశాను ఈ బెండకాయలని కొందరు చాలా కామెంట్లు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలా నేను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. బాయ్.